So yeah, good morning to all the miracle morning ladies and yesterday we had seen ఇక్కడ స్టాప్ చేసాం కదా. సో వాచ్ ఫర్ కండిషన్స్ అన్న దాని దగ్గర. సో అంటే వాచ్ ఫర్ కండిషన్స్ అంటే ఏంటండి, వి నీడ్ టు సీ లైక్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మనం మాట్లాడేటటువంటి దాన్ని బట్టి మనం చూసుకుని మాట్లాడాలి కదా. సో అంటే ఎలా ఉన్నాయో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అయిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు. మీరు గమనిస్తే అయిపోయాక రియలైజ్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ ఏదో మీరు పని ఆఫ్ చెప్పినప్పుడు, మేబీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా హాస్పిటలైజ్ అయినప్పుడు ఎందుకు నువ్వు ఇది చేయలేదు అని మనం గట్టిగా అడిగి ఏదైనా మాట్లాడాం అనుకోండి, అవతల వ్యక్తి ఫస్ట్ లో చెప్పకుండా తర్వాత మనకి ఏదో రూపంలో తెలిసినప్పుడు మనం బాధపడతాం. ఎందుకంటే అవతల వ్యక్తి ఏ కండిషన్ లో ఉన్నాడో మనకు తెలియదు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నారంటే, మాట్లాడేటప్పుడు వాచ్ ఫర్ కండిషన్స్ అని అంటున్నారు. ఇన్ ట్రూత్ మోస్ట్ ఆఫ్ అస్ డూ హ్యావ్ ట్రబుల్ డ్యూయల్ ప్రాసెసింగ్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండ్ కండిషన్స్, ఎస్పెషల్లీ when it comes to a crucial conversations. సో వాస్తవానికి మనలో చాలా మంది డ్యూయల్ ప్రాసెసింగ్ వాచ్ ఫర్ కంటెంట్ అండ్ కండిషన్స్ అంటే చూసి చూడకుండా మాట్లాడేటువంటి విషయం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ when it comes to crucial conversation, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకున్నప్పుడు అది కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. సో వెన్ బోత్ స్టేక్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ హై, అంటే ఇద్దరికి కోపతాపాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆర్ గెట్ సో కాట్ అప్ ఇన్ what we are saying that it can be nearly impossible to pull ourselves out of the argument in order to see what's happening to ourselves and to others. So ఇద్దరికి కోపం ఉన్నప్పుడు ఇద్దరు ఆలోచన శక్తిని కోల్పోతారు ఒకరికొకరు. So even when we are started by what's going on enough so that we think this is turned ugly, now what? We may not know what to look for in order to turn things down. So even when we are startled by what's going on enough so that we think, అంటే ఒకసారి మనం ఆగి చూసుకునేసరికి సిచ్యువేషన్ మొత్తం అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేయగలం అనేటటువంటి స్థితికి మనమైనా ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేటటువంటిది తెలుసుకునే లోపు మొత్తం జరగాల్సినంత జరిగిపోతుంది. వి మే నాట్ నో వాట్ టు లుక్ ఫర్ ఇన్ ఆర్డర్ టు టర్న్ థింగ్స్ రౌండ్. అంటే ఒకసారి మళ్ళీ మన సిచ్యువేషన్స్ వెనక్కి తిప్పాలి అంటే కూడా మనకి ఏం చేయాలో తెలియనటువంటి సందర్భాలు మనం ఎదుర్కొని ఉంటాం. వి మే నాట్ సీ ఇనఫ్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. హౌ కుడ్ దట్ బి, అది ఎలా జరుగుతుంది? హౌ కుడ్ వి బి స్మాక్ డాబ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ హీటెడ్ డిబేట్ అండ్ నాట్ రియల్లీ సీ వాట్స్ గోయింగ్ ఆన్? ఏం చెప్తున్నారు అనేది ఒకసారి సింపుల్ గా మనం మాట్లాడుకోవాలంటేనండి, అసలు కోపంలో ఉన్నప్పుడు నీకు ఏం చేస్తున్నావు అర్థం కాని సందర్భంలో అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న మధ్యలో నువ్వు చూసుకుని అసలు ఏం జరుగుతుందో అంటే అంటే కోపం వస్తే మనిషి తన ఆలోచన శక్తిని కోల్పోతాడు అనడానికి నిదర్శనం ఆథర్ గారు చెప్తున్నది. ఏం జరుగుతుందో తెలియదు, సడన్ గా గొడవ మధ్యలో ఆగి ఏం జరుగుతుందో అని చూసేటటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు, అవునా కాదు కదా? సో అంటే ఒక విషయం మనకి ఇక్కడ చెప్పాలనుకుంటున్నారు ఆథర్ గారు ఈ పారాగ్రాఫ్స్ తో. ఏమంటున్నారంటే, మీకు కోపం వస్తే ఆలోచన శక్తిని కోల్పోతారు. మీకు తెలియదు అసలు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో మీ చుట్టుపక్కల అనేది తెలీదు అన్నట్టుగా చెప్తున్నారు, రైట్? ఏ metaphor might help. It's akin to going fly fishing for the first time with an experienced angler. So a metaphor might help. So it's a ఇక్కడ ఏమన్నా చూడండి, ఇట్స్ ఎ స్కిన్, ఇట్స్ akin to going fly fishing for the first time with an experienced angler. Your buddy keeps telling you to cast your fly 6 feet upstream from that brown trout just out there. Only you can't see brown trout just out there. He can. That's because he knows what to look for. You think you do,
You think you need to look for a brown trout. In reality, you need to look for a brown trout that's under water while the sun is reflecting in your eyes. So you have to look for the elements other than the things that your dad has stuffed and mounted over the fireplace. It takes both knowledge and practice to know what to look for and their actual taste. So ఒక పర్సన్ ఫ్లై ఫిషింగ్ కి వెళ్ళారు. ఫ్లై ఫిషింగ్ అంటే తెలుసు కదండి, మా నెట్ వేసి చేపలు పట్టేది కాదు. ఫ్లై ఫిషింగ్ అంటే ఇలా వేసి గాల్లో గేలం వేస్తారు. ఓకే, సో అక్కడ మనకి పైన అది ములుగుతుందో లేదని తెలియడానికి ఒక బ్రౌన్ కలర్ లో ఒక చిన్న బాల్ గానీ ఏదైనా పెట్టినప్పుడు చేప దానికి పడినప్పుడు అది మునిగి వెళ్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇంకొక వ్యక్తితో ఇతను ఆర్గ్యూ చేస్తున్నాడు, మీ కళ్ళు దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి అంటే అది ములుగుతుందా లేదా, అది ములిగితే లోపల చేప పడ్డట్టు. ఓకే, సో దీనికి మీరు చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే చాలా సహనంతో మీరు దాన్ని చూస్తూ ఉండాలి. ఓకే, అండ్ అట్లానే ఇంకోటి అంటున్నారు, బ్రౌన్ రోడ్ దట్స్ అండర్ వాటర్ వైల్ ద సన్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ యువర్ ఐస్. సో ఎందుకంటే మీరు దీన్ని చేస్తున్నప్పుడు సూర్యరశ్మి కాంతి మీ కళ్ళకి తగలొచ్చు. సో దానికి మీకు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, మీరు రికగ్నైజ్ చేయాలి అంటే. సో మీ నాన్నగారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఇట్ టేక్స్ బోత్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ టు నో వాట్ టు లుక్ ఫర్ అండ్ దెన్ యాక్చువల్లీ సీ. దానికి చాలా చాలా ప్రాక్టీస్ కావాలి. మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని అసలైందిగా మీకు కనిపించడం కాదు. సో వాట్ డూ యూ లుక్ ఫర్ వెన్ కాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ క్రూషియల్ కాన్వర్జేషన్. సో అంటే అక్కడ ఏమన్నారు, వేటకెళ్ళారు, ఎప్పుడు అది ములుగుతుంది అనేటటువంటి విషయం మీకు ఎరుగులోకి రావాలి. సింపుల్ గా పేర మొత్తం మీకు అర్థం కావాలంటే అది ములుగుతున్నప్పుడు మీకు ఏం అర్థం కావాలి, ఎప్పుడు మీకు ఎరుగులోకి రావాలి అన్న దాని గురించి మాట్లాడారు. అంటే ఎప్పుడు కావాలంటే అది ములిగినప్పుడు మనం వెంటనే లాగాలి, రైట్? సో అట్లనే క్రూషియల్ కాన్వర్జేషన్స్ మన మధ్యలో ఉన్నప్పుడు దేనికోసం చూడాలి, దేనికోసం చూడాలి. సో వాట్ డూ యూ నీడ్ టు సీ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ problems before they become too severe. So what do you need to see in order to catch problem before they become too severe? అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో అరైజ్ అవుతున్నాయి, అవి పెద్ద అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చూడాలి. యాక్చువల్లీ ఇట్ హెల్ప్స్ టు వాచ్ ఫర్ 3 different conditions the moment a conversation turns crucial, signs that people don't feel safe, silence or violence, and your own style under stress. Let's consider each these conversations killers in turn. So ఏమంటారండి, యాక్చువల్లీ it helps turns crucial sign that people don't feel safe and your own style under stress. So let's consider each of these conversation killers in turn. అంటే చూడండి, ఇక్కడ మనకి పీపుల్ డోంట్ ఫీల్ సేఫ్ అంటే సైలెన్స్ లో ఉన్న ఆర్ ఎల్స్ వైలెన్స్ గట్టిగా మాట్లాడినా కాన్వర్జేషన్ అనేది సేఫ్ గా జరుగుతున్నట్ట లేదు కదండి. సో అండ్ యువర్ ఓన్ స్టైల్ అండర్ స్ట్రెస్. అండ్ అట్లా కనుక మనం మాట్లాడితే ఇప్పుడు సైలెన్స్ లో ఉన్నాం అనుకోండి, లోపల ఆలోచనలు ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వైలెన్స్ లో ఉన్నాం అనుకోండి, బయటికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎలా ఉన్నా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, రైట్? సో లెట్స్ కన్సిడర్ ఈచ్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్ కిల్లర్స్ ఇన్ టర్న్. ఈ రెండు రకాలుగా మనం మాట్లాడిన అజంప్షన్ చేసుకున్నా కిల్లర్స్ అంటే తిరిగి వచ్చేది మనకి ఏంటి, సైలెన్స్ లో ఉన్నా వైలెన్స్ లో ఉన్నా. ఒకసారి అజంప్షన్ చేసుకుని లెర్న్ టు స్పాట్ క్రూషియల్ కాన్వర్జేషన్. సో గుర్తించగలగాలి మనం క్రూషియల్ కాన్వర్జేషన్స్ ఎక్కడ ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ దాంట్లో మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టే అలర్ట్ ఫర్ ద మూమెంట్ ఏ కాన్వర్జేషన్ టర్న్స్ ఫ్రమ్ ఏ రౌండ్ టైం ఏ రొటీన్ ఆర్ హార్మ్లెస్ డిస్కషన్ ఇంటూ ఏ క్రూషియల్ వన్. ఏమంటారంటే ఫస్ట్ స్టే అలర్ట్ ఫర్ ద మూమెంట్ ఏ కాన్వర్జేషన్ టర్న్స్ ఫ్రమ్ ఏ రొటీన్ ఆర్ హార్మ్లెస్ డిస్కషన్ ఇంటూ ఏ క్రూషియల్ వన్. మనం ఒక ఫస్ట్ ఒక మూమెంట్ కోసం మనం అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే కాన్వర్జేషన్ అనేది రొటీన్ నుంచి హార్మ్లెస్ డిస్కషన్ నుంచి క్రూషియల్ గా మారడం కోసం దాన్ని మనం గుర్తించగలగాలి. ఇన్ ఏ సిమిలర్ వే, యాజ్ యూ యాంటిసిపేట్ ఎంటరింగ్ టఫ్ కాన్వర్జేషన్స్, పే హీడ్ టు ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ అబౌట్ entering in a tough conversation. Pay heed to the fact that you are about to enter the danger zone. ఎందుకంటే ఇదే రూపంలో మనం వెళ్తున్నప్పుడు అది గుర్తించలేదు అనుకోండి, మనం డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. కాన్వర్జేషన్ లో ఖచ్చితంగా మనం ఒక డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయడానికి పరిస్థితి ఉంది. అదర్వైజ్ యూ కెన్ ఈజీలీ గెట్ సక్డ్ ఇంటూ సిల్లీ గేమ్ బిఫోర్ యూ రియలైజ్ వాట్స్ హ్యాపెన్.
సో అదర్వైజ్ యూ కెన్ గెట్ ఈజీలీ సక్డ్ ఇంటూ సిల్లీ గేమ్స్. ఒకవేళ అట్లా జరగలేదు అనుకోండి, కాన్వర్సేషన్ అంతా కూడా చాలా కామెడీ అయిపోతుంది. బిఫోర్ యూ రియలైజ్ వాట్స్ హ్యాపెన్, ఏం జరుగుతుందో తెలియక ముందే మీరు అక్కడ జరిగిన కాన్వర్సేషన్ అంతా కూడా చాలా ఫన్నీగా అయిపోతుంది అనమాట. అండ్ యాజ్ వి సజెస్టెడ్ ఎర్లియర్, the further you stray off track, the harder it can be to return. ఏంటంటే యాజ్ వి సజెస్టెడ్ ఎర్లియర్, ముందుగా మేము సజెస్ట్ చేసినట్టుగా, the further you stray off track, the harder it can be to return. అంటే ఏమంటున్నారు, ద ఫర్దర్ యూ స్ట్రే ఆఫ్ ట్రాక్ అంటే మనం కాన్వర్సేషన్ చేసినప్పుడు మనం ఎలా ట్రాక్ లో ఉన్నాం అనేది మనం ఎరుకలో ఉండాలి. ఎక్కడ మనం మిస్ అవుతున్నాం, ఎక్కడ మనం మిస్లీడింగ్కి వెళ్ళేటటువంటి జరుగుతుంది. అసలు లాస్ట్ టైం మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అరే మనం ఎక్కడ మిస్టేక్ మాట్లాడాము ఈ కాన్వర్సేషన్ లో అనేది బయటకు వచ్చిన తర్వాత అందరూ చేస్తారు, అవునా కదా? బయటకు వచ్చిన తర్వాత అరే మనం అలా మాట్లాడుకుని ఉండాల్సింది, కానీ కాన్వర్సేషన్ లో ఉన్నప్పుడే అరే ఇది మనం ఎలా మాట్లాడటం వల్ల ఇది ఎలా జరుగుతుందేమో అనేది అక్కడి నుంచి అక్కడికే మనం ఇమ్మీడియట్ గా మార్చగలిగేటటువంటి విజ్ఞత మనకు కావాలి. అదే చెప్తున్నారు, ఎరుకతో మాట్లాడు అని చెప్తున్నారండి. టు హెల్ప్ క్యాచ్ ప్రాబ్లమ్స్ ఎర్లీ, రీప్రోగ్రామ్ యువర్ మైండ్ టు పే అటెన్షన్ టు ద సైన్స్ దట్ సజెస్ట్ యు ఆర్ ఇన్ ఎ క్రూషియల్ కాన్వర్సేషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రాబ్లమ్స్ ని ముందుగా పసిగట్టడం కోసం ప్రతిసారి మన మైండ్ ని ప్రోగ్రామ్ చేసుకుని పెట్టుకొని మన మైండ్ అటెంటివ్ గా ఉంచుకోవాలి. దేనికి? క్రూషియల్ కాన్వర్సేషన్ లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండటం కోసం. సమ్ పీపుల్ ఫస్ట్ నోటీస్ ఫిజికల్ సిగ్నల్స్, దేర్ స్టమక్ గెట్స్ టైట్ ఆర్ దేర్ ఐస్ గెట్స్ డ్రై. అంటే కొంతమంది సిగ్నల్స్ ట్రాక్ చేస్తారంట, ఆ ఫిజికల్ సైన్స్, వాళ్ళ స్టమక్ గెట్స్ టైట్ అయిపోతుంది, అట్లానే ఐస్ డ్రై అయిపోతాయి అంట. థింక్ అబౌట్ వాట్ హ్యాపన్స్ టు యువర్ బాడీ వెన్ కాన్వర్సేషన్స్ గెట్ టఫ్. సో ఒకసారి ఆలోచించండి, మన కాన్వర్సేషన్ కనుక ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే మన బాడీ అంతా కూడా చాలా టైట్ గా అయిపోతుంది, రైట్? ఎవ్రీ వన్ ఈజ్ ఏ లిటిల్ బిట్ డిఫరెంట్, ప్రతి ఒక్కరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. అండ్ వాట్ ఆర్ యువర్ క్యూస్, వాట్ ఎవర్ దే ఆర్, లెర్న్ టు లుక్ అట్ ద థింగ్స్ యాజ్ సైన్స్ టు స్టెప్ బ్యాక్, స్లో డౌన్ అండ్ స్టార్ట్ విత్ హార్ట్ బిఫోర్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో ఏమంటారండి, వాట్ ఆర్ యువర్ క్యూస్, మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి? వాట్ ఎవర్ దే ఆర్, ఏదేమైనప్పటికీ కూడా లెర్న్ టు లుక్ అట్ దమ్ యాజ్ సైన్స్. మీరు అవి ఏది చూసినా కూడా ఒక అడుగు వెనక్కి వేయడానికి కావాల్సినటువంటి ఒక చిహ్నాలు, స్లో డౌన్ తగ్గటానికి, అండ్ స్టార్ట్ విత్ హార్ట్ బిఫోర్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. సో మీ చేతుల్లోంచి జారిపోయే ముందు మీ గుండెలతో స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు ఆ కాన్వర్సేషన్. Others notice their emotions before they notice signs in their body. Others notice their emotions before they notice signs in their body. అంటే మన బాడీలో జరిగేటటువంటి మార్పులు మనకన్నా ముందు అవతల వ్యక్తి గమనించగలుగుతాడు డెఫినెట్ గా, రైట్? అవతల వ్యక్తి దే రియలైజ్ దే ఆర్ స్కేర్డ్, హర్ట్ ఆర్ యాంగ్రీ అండ్ ఆర్ బిగినింగ్ టు రియాక్ట్ టు ఆర్ సప్రెస్ దిస్ ఫీలింగ్స్. అంటే దే రియలైజ్ దే ఆర్ స్కేర్డ్ అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు ఈ వ్యక్తి భయపడుతున్నాడు. మనం ఇప్పుడు చూడమ్మా, హే ఎందుకు నువ్వు భయపడుతున్నావు, ఫీల్ ఫ్రీ అమ్మా, ఏం కాదు కంగారు పడుకు, మాట్లాడడం పర్లేదు అని చెప్తారు. బికాస్ వాళ్ళ ఫేస్ లో ఉండేది వాళ్ళకన్నా ముందు మనకు తెలుస్తుంది కాబట్టి. అదే ఫేస్ అది భయపడుతున్నాం మనం మనం చూసుకున్నాం, అమ్మో నేనేంటి ఎలా ఉన్నాను అని మనకు అనిపిస్తూ ఉంటది, కానీ అది మనం గమనించడం కోసం చాలా టైం పడుతుంది కదా. కానీ అదే అవతల వ్యక్తి అయితే చాలా ఈజీగా గమనించగలుగుతాడు, అదే చెప్తున్నారు ఇక్కడ. సో దే రియలైజ్ దట్ దే ఆర్ scared, hurt or angry and are beginning to react or suppress these feelings. సో అవతల ఖచ్చితంగా మనకన్నా ముందు మనం భయపడుతున్నట్టుగా, హర్ట్ అవుతున్నట్టుగా, లేదా కోపం వస్తున్నట్టుగా, లేదా బిగినింగ్ రియాక్ట్ అవుతున్నట్టుగా, లేదా మన ఫీలింగ్స్ సప్రెస్ చేసే విధంగా వాళ్ళు రియలైజ్ అవుతారు. దీస్ ఎమోషన్స్ కెన్ ఆల్సో బి గ్రేట్ క్యూస్ టు టెల్ యూ స్టెప్ బ్యాక్. సో ఇవి కూడా మనం కాన్వర్సేషన్ ముందుకు వెళ్లకుండా ఆపటానికి ఒక క్యూ. అట్లానే స్లో డౌన్, ఫాస్ట్ అవ్వకుండా మెల్లిగా ఉంటారు. అండ్ టేక్ స్టెప్స్ టు టర్న్ యువర్ బ్రెయిన్ బ్యాక్ ఆన్. అంటే అవతల వ్యక్తి వినడానికి సిద్ధంగా లేడు అనే విషయం చెప్పినప్పుడు మనం క్రూషియల్ కాన్వర్సేషన్ ముందుకు కొనసాగించకూడదు. ఓకే, సమ్ పీపుల్స్ ఫస్ట్ క్యూ ఈజ్ నాట్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ బట్ బిహేవియర్. ఇట్స్ లైక్ అన్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. They see themselves raising the voice, pointing the finger like a loaded weapon,
ఆర్ బికమింగ్ వెరీ క్వైట్. సో కొంతమంది పీపుల్ చూస్తే కనుక వాళ్ళు ఫిజికల్ గా ఎమోషనల్ గా ఉంటారు, బిహేవియరల్ గా ఉంటారని చెప్తున్నారు. ఎలా ఉంటారండి? బిహేవియరల్ గా ఉంటారు. వాళ్ళు బాడీ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అసలు బాడీ ఎలా చేస్తుందో కూడా తెలియకుండా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. దే సీ దమ్ సెల్స్ రైజింగ్ దేర్ వాయిస్, వాళ్ళ వాయిస్ గట్టిగా పెట్టి అట్లానే పాయింటింగ్ దేర్ ఫింగర్స్, ఇలా వేలు చూపిస్తూ ఒక గన్ లాగా నువ్వు 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 అని చెప్పేసి ఇలా ఇలా మాట్లాడుతుంటారు కదా, అదొకటి. లేదా బికమింగ్ వెరీ క్వైట్, ఏం మాట్లాడకుండా ఇలా ఉంటారు. అండ్ ఇట్స్ ఓన్లీ దెన్ దే రియలైజ్ హౌస్ దే ఆర్ ఫీల్. అప్పుడు మాత్రమే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది రియలైజ్ అవుతుంటారు. సో టేక్ ఏ మూమెంట్ టు థింక్ అబౌట్ సమ్ ఆఫ్ యువర్ టఫెస్ట్ కాన్వర్సేషన్స్. వాట్ క్యూస్ can you can what cues can you use to recognize that your brain said is beginning to disengage and you are at a risk of moving away from a healthy dialogue. So ఇప్పుడు మనం ఇది మొత్తం చెప్పడానికి ఒక చిన్న విషయం అండి. అంటే మనం ఎక్కడ దేన్ని గుర్తించగలగాలి, ఎక్కడ మనం కాన్వర్సేషన్ ఆపాలి, అవతల వ్యక్తి బాడీలో ఉన్నటువంటి బిహేవియరల్ బట్టి మనం ఎలా ముందుకు కాన్వర్సేషన్ తీసుకెళ్ళాలి, లేదా మనం కాన్వర్సేషన్ ఎలా ఆపాలి. అంటే మనం మాట్లాడేటటువంటి మాట ద్వారా అవతల వ్యక్తిని బాధించకుండా, లేదా అవతల వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, లేదా అవతల వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మనం ఎక్కడ కానీ కట్ చేయాలి అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలి. ఓకే. అండ్ సెకండ్, నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాను చూడండి, లెర్న్ టు లుక్ ఫర్ సేఫ్టీ ప్రాబ్లమ్స్. ఓకే, సేఫ్టీ ప్రాబ్లమ్స్ గురించి చూసి నేర్చుకోండి అని చెప్తున్నారు. లెర్న్ టు లుక్. ఇఫ్ యూ క్యాన్ క్యాచ్ సైన్స్ ద కాన్వర్సేషన్ is starting to turn crucial before you get stuck so far into the actual argument that you can never withdraw from the content, then you can start your processing immediately. So if you can catch signs that conversation is starting to turn crucial before you get sucked so far into the actual argument that you can never withdraw from the content, then you can start your processing immediately. So అంటే మనం కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు, అది క్రూషియల్ అవుతున్నప్పుడు మనం ఖచ్చితంగా యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే మనం కంటెంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాం, అంటే ఇది కాదు, ఇలా కాదు మనం మాట్లాడేది అని ఒకసారి వెనక్కి వచ్చి తర్వాత మనం రెండోసారి మాట్లాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు అది అవతల వ్యక్తి ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు దాన్ని అక్కడ ఆపి మళ్ళీ డ్యూయల్ ప్రాసెసింగ్, అరే ఇలా కాదు అవతల వాడు భయపడుతున్నాడు, దీన్ని మనం ఎలాగైనా కంఫర్ట్ చేయాలి, కంఫర్టబుల్స్ కి తీసుకురావాలి అవతల వ్యక్తిని అని అనుకున్నప్పుడు మనం, ఎందుకంటే ఇది మనకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం అండి. అవతల వ్యక్తి మనతో మాట్లాడటానికి కొంతమంది టెన్స్ ఫీల్ అవుతుంటారు, కొంతమంది చాలా ఫ్రీగా మాట్లాడుతుంటారు. వాళ్ళని ఫ్రీగా మాట్లాడటం కోసం మనం ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ వైజ్ మాట్లాడకుండా ఏం చేస్తుంటారు, మనం FORM టెక్నిక్ యూజ్ చేస్తాం, ఫ్యామిలీ, ఆక్యుపేషన్, రిక్రియేషన్ అండ్ మెసేజర్. సో ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటాము, వాళ్ళ నాన్నగారితో కలిసి ఉంటున్నారా లేదా అని మాట్లాడతాము, అట్లానే అందరూ బాగున్నారు లేదా అని మాట్లాడతాము, అట్లానే పిల్లలు ఏం చేస్తున్నారు అని మాట్లాడతాము. అండ్ దెన్ ఆక్యుపేషన్, వాళ్ళ యొక్క జాబ్ ఎలా ఉంది, అదే వెల్ ఇన్ దాట్ అని మనం అడుగుతాం. దాని తర్వాత రీక్రియేషన్, ఖాళీగా ఉన్న సమయాల్లో ఏం చేస్తుంటారు, ఎక్కడెక్కడ వెళ్తుంటారు, ఏం గేమ్స్ ఆడుతూ ఉంటారు అని అడిగి తర్వాత మనం మెసేజ్ ఇస్తాం కదా. సో ఈ FORM మీరు టచ్ చేయకపోతే లాస్ట్ లో మెసేజ్ మనం ఇవ్వలేం. అండ్ వీ కుడెంట్ ఏబుల్ టు ఫీల్ కంఫర్టబుల్ వైల్ గివింగ్ ద మెసేజ్. దాన్ని మనం ఇవ్వలేం కూడా, ఆ మెసేజ్ రూపంలో మనం ఇచ్చేటటువంటి అవకాశం కూడా మనకు దొరకదు. ఎందుకంటే కొంతమంది చూస్తే డైరెక్ట్ గా మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడినప్పుడు అవతలకి చాలా ఇబ్బందికి గురవుతుంటాడు, కానీ ఆ విషయం చెప్పలేడు. దాన్ని మనం గుర్తుంచుకోగలం. సో FORM దాన్ని యూజ్ చేస్తేనే అవతల వ్యక్తి ఖచ్చితంగా కంఫర్ట్ అవుతాడు. ఫస్ట్ థింగ్ హి బికమ్స్ మోర్ కంఫర్టబుల్ అన్నమాట. ఓకే. సో యా, then you can start your processing immediately. Yeah. And what exactly should you watch for? People who are gifted at a dialogue keep contrast vigilance safety. So మనం ఏం చూడాలి అని చెప్తున్నారు. They pay attention to the content that's given and they watch for signs the people are afraid. సో జనం భయపడుతున్నారా అనేటటువంటి సైన్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. When friends, loved ones or colleagues move away from healthy dialogue, either forcing their opinions into the pool or purposefully keeping the ideas out of the pool, then immediately turn their attention to whether
or not others feel safe. అంటే మనం మాట్లాడిన కాన్వర్సేషన్ అవతల వ్యక్తి భయపడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఓకే, then we need to stop our dialogue and ask them to make feel free, comfortable అని చెప్తున్నారండి అవుతుంది. యా సార్, నెక్స్ట్ సార్. When it's safe, you can say anything. సేఫ్ అయినప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. Here is why gifted communicators keep a close eye on safety. సో కొంతమంది మంచిగా మాట్లాడేటటువంటి వక్తలు ఎప్పుడు కూడా సేఫ్టీ మీద ఒక కన్నేసి ఉంచుతారండి. డైలాగ్ కాల్స్ ఫర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ మీనింగ్ పీరియడ్ అండ్ నథింగ్ కిల్స్ ద ఫ్లో ఆఫ్ మీనింగ్ లైక్ ఫియర్. When you fear that people are not buying into your ideas, you start pushing too hard. When you fear that you may be harmed in some way, you start withdrawing and hiding. Both these reactions to fight and take flight are motivated by the same emotion, fear. సో మనకి బాడీలో ఫియర్ వచ్చినప్పుడు అయితే మనం అక్కడి నుంచి పారిపోతాము, లేదంటే భయం వల్ల వాళ్ళతో పోరాడతాము. ఈ రెండు జరుగుతాయి. ఫ్లైట్ ఆర్ ఫైట్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఒక పక్కన. అండ్ అదర్ హ్యాండ్, ఇఫ్ యూ మేక్ ఇట్ సేఫ్ ఎనఫ్, ప్రొటెక్టివ్ గా ఉంటే కనుక యూ కెన్ టాక్ అబౌట్ ఆల్మోస్ట్ ఎనీథింగ్. ఒకవేళ సేఫ్టీ లేదనుకోండి, మనం ఏమి మాట్లాడలేము, అయితే అక్కడి నుంచి పారిపోతాము, లేదంటే వాళ్ళతో ఫైట్ చేస్తాం. అంటే బికాస్ ఆర్గ్యుమెంట్ రైజ్ అవుతుంది, ప్రొటెక్షన్ లేదు. అది ప్రొటెక్టివ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏమైనా మాట్లాడచ్చు, రైట్? ఆల్మోస్ట్ ఎనీథింగ్, పీపుల్ విల్ లిసన్, మనం చెప్పేది వింటారు. ఇఫ్ యూ డోంట్ ఫియర్ దట్ యు ఆర్ బీయింగ్ అటాక్డ్ ఆర్ హ్యూమిలేటెడ్, యూ యువర్ సెల్ఫ్ క్యాన్ హియర్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ నాట్ బికమ్ డిఫెన్సివ్. సో ఏమంటారంటే, ఇఫ్ యూ డోంట్ ఫియర్, మీరు కనుక భయపడకపోతే, బీయింగ్ అటాక్డ్ ఆర్ హ్యూమిలేటెడ్, మనల్ని ఏమీ అనకపోతే మనం మాట్లాడుతున్నాం. యూ యువర్ సెల్ఫ్ క్యాన్ హియర్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ నాట్ బికమ్ డిఫెన్సివ్. మనం ఏదైనా వినొచ్చు కదా, మనం ప్రొటెక్టివ్ గా ఉన్నాం అనుకున్నప్పుడు. వెన్ వీఆర్ నాట్ గోయింగ్ టు అటాక్ బై సమ్ పర్సన్ ఆర్ హ్యూమిలేటెడ్ బై సమ్ పర్సన్, వీ కెన్, అంటే మనం చెప్పేటటువంటి విషయం అవతల వ్యక్తి వింటాడు, మనతో ఆర్గ్యూ చేయడు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్నదే వింటాం, మనం అనుకున్నది అవతల వాళ్ళకి కూడా చెప్పగలుగుతాం, రైట్? సో థింక్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. మీ సొంత ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచించండి. కెన్ యూ రిమెంబర్ రిసీవింగ్ రియల్లీ బ్లిస్టరింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ సమ్వన్ అట్ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఇన్ దిస్ స్టాన్స్ యూ డిడెంట్ బికమ్ డిఫెన్సివ్. సో ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా, ఇలా మాట్లాడున్నాను కానీ ఏమైనా, బట్ ఇన్ దిస్ ఇన్స్టెన్స్, కానీ ఇప్పుడు యూ డిడెంట్ బికమ్ డిఫెన్సివ్. కానీ ఒకవేళ చెప్తే కనుక మీరు దాని గురించి వ్యతిరేక భావంతో ఉన్నారా? ఇన్స్టెడ్ యూ అబ్జర్వ్ ద ఫీడ్బ్యాక్, లేదా ఫీడ్బ్యాక్ ని తీసుకుని దాన్ని మార్చుకున్నారా? యూ రిఫ్లెక్టెడ్ ఆన్ ఇట్, దాని మీద వర్క్ చేశారా? యూ అలౌడ్ ఇట్ టు ద ఇన్ఫ్లుయెన్స్ యూ, మిమ్మల్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? ఇఫ్ సో, ఆస్క్ యువర్ సెల్ఫ్ వై దిస్ ఇన్స్టెన్స్ వర్ యూ ఏబుల్ టు అబ్జర్వ్ పొటెన్షియల్లీ థ్రెటనింగ్ ఫీడ్బ్యాక్ సో వెల్. ఎవరైనా మనకి ఏదైనా చెప్పారనుకోండి, దాని గురించి మనం ఫీడ్బ్యాక్ అనేది చాలా ఒక ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. ఎందుకంటే మనకు అలా చెప్పే వాళ్ళు లేరనుకోండి, మనం ఎలా మార్చుకోగలుగుతాం? కొన్ని విషయాలు మనకు తెలియవు, మనలో ఏం మార్పులు జరగాలనేటటువంటి విషయాలు మనకు తెలియదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండగలగాలి, డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండగలగాలి. ఆ ఫీడ్బ్యాక్ కనుక మనం తీసుకోలేదు అనుకోండి, వి డిడ్ంట్ నో వాట్ ఆర్ థింగ్స్ వి నీడ్ టు చేంజ్. మనం ఏం చేంజ్ చేసుకోవాలన్న విషయం మనకి డెఫినెట్ గా తెలియదు అనమాట. సో if you are like the rest of us, it's because you believe that other person had your best interest in mind. If you are like the rest of us, మిగతా వాళ్ళందరిలాగా ఉంటే, ఇట్స్ బికాస్ యూ బిలీవ్ దట్ అదర్ పర్సన్ హ్యాడ్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్. సో అవతల వ్యక్తి మీరు చెప్పే విషయం మీద బెస్ట్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు. ఇన్ అడిషన్ యూ రెస్పెక్టెడ్ ద అదర్ పర్సన్స్ ఒపీనియన్, అట్లనే అవతల వ్యక్తి యొక్క ఒపీనియన్ ని మనం గౌరవించాం. You felt safe receiving the feedback because you trusted the motives and the ability of the other person. You didn't need to defend yourself from what was being said. So ఏమంటున్నారండి, బికాస్ యూ ట్రస్టెడ్ ద మోటివ్స్ అండ్ ద అబిలిటీస్ ఆఫ్ ద అదర్ పర్సన్. అవతల వ్యక్తి మనం చెప్పేటటువంటి మాట వింటున్నాడంటే అవతల వ్యక్తి మనం నమ్మారు అని అర్థం అండి. సో ఏదైనా చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళు మన మీద గౌరవం ఇచ్చి మనం చెప్పేదంతా పూర్తిగా వినేటటువంటి సందర్భాలు కొంతమంది దగ్గర ఉంటుంది మనకి, రైట్? You didn't need to defend yourself from what was being said. సో మీరు చెప్పిన దాని దగ్గర నుంచి మిమ్మల్ని మీరేం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అన్నమాట.
ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ సేఫ్, ఇంకొక పక్కన మీరు చెప్పినటువంటి సేఫ్ గా లేదని అనుకున్నట్టయితే యూ కాంట్ టేక్ ఎనీ ఫీడ్బ్యాక్. మనం అసలు ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నువ్వు సేఫ్ గా చెప్పలేదు అని. ఇట్స్ యాజ్ ఇఫ్ ద పూల్ మీనింగ్ హ్యాస్ ఎ లిడ్ ఆన్ ఇట్. వై డూ యూ మీన్ ఐ లైక్ గుడ్? ఈస్ దట్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? ఆర్ యూ రిపింగ్ మీ when you don't feel safe even when intended comments are suspect? సో ఏమంటారండి ఇంకొక పక్కన ఇఫ్ యూ డోంట్ ఫీల్ సేఫ్ యూ కాంట్ టేక్ ఎనీ ఫీడ్బ్యాక్. ఇఫ్ ఇట్స్ యాజ్ ఇఫ్ ద పూల్ ఆఫ్ మీనింగ్ హ్యాస్ ఎ లిడ్ ఆన్ ఇట్. వాట్ డూ యూ మీన్ ఐ లుక్ గుడ్? ఈస్ దట్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? అంటే మనం ఏదైనా ఒక దగ్గర వ్యక్తీకరించాలి అని అనుకున్నప్పుడు నేను నీకు ఎలా కనబడుతున్నాను, ఏమైనా జోక్, ఇది జోకా ఏమైనా అంటే అవతల వ్యక్తి చెప్పేది, లేదా నన్ను ఏడిపిస్తున్నావా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. వై డోంట్ యూ ఫీల్ సేఫ్ ఈవెన్ వెల్ ఇంటెండెడ్ కామెంట్స్ ఆర్ సస్పెక్ట్. అంటే మనం అనుమానించదగ్గ విషయాలు, అంటే ఇది జరగదు నేను ఎలా నమ్మను దీన్ని అని అడుగుతూ ఉంటాం, అవునా? యా ఐమ్ సారీ. సో మనం అలా ఫీల్ అవ్వలేం కదా. సో అంటే ఏంటి నువ్వు చెప్పేది, నేను నీకు ఎలా కనిపిస్తున్నానో అన్న జనరల్ గా మనం మాట్లాడే డైలాగ్ అలా మాట్లాడతాం, ఎలా కనిపిస్తున్నా అంటే అవతలకి చెప్పేది నమ్మశక్యంగా లేనప్పుడు, రైట్? వెన్ ఇట్స్ అన్సేఫ్ యూ స్టార్ట్ టు గో బ్లైండ్. Be carefully watching for safety violations. Not only you can see when dialogue is in the danger, but you can also re-engage your brain. So మనం మాట్లాడే మాట ఒకవేళ అది డేంజర్ లోకి వెళ్తే కనుక మనం ఇమీడియట్ గా మన బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. As we have said before, when your emotions start cranking up, key brain functions start shutting down. అంటే ఏమన్నారంటే as we said before, when your emotions start cranking up, మన ఎమోషన్స్ అనేది క్రాంక్ అప్ అవుతుంటాయి, కీ బ్రెయిన్ ఫంక్షన్స్ స్టార్ట్ షట్టింగ్ డౌన్, బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. నాట్ ఓన్లీ డూ యూ ప్రిపేర్ టు టేక్ ఫ్లైట్, బట్ యువర్ పెరిఫెరల్ విజన్ యాక్చువల్లీ నారోస్. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు కూడా పెరిఫెరల్ విజన్ యాక్చువల్లీ నారోస్, అంటే మన దృష్టి మందగిస్తుంది అనమాట. ఇన్ఫాక్ట్ వెన్ యూ ఫీల్ జెన్యూన్లీ థ్రెటెన్ యూ కెన్ scarcely see beyond what's right in front of you. ఇన్ఫాక్ట్ వెన్ యూ ఫీల్ జెన్యూన్లీ థ్రెటెన్డ్, నిజంగా మీకు భయం అని అనిపించింది అనుకోండి, యూ కెన్ స్కేర్స్లీ సీ బియాండ్ వాట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిజంగా అప్పుడు ఏంటి అసలైంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. సిమిలర్లీ వెన్ యూ ఫీల్ ద అవుట్కమ్ ఆఫ్ ఎ కాన్వర్సేషన్ ఇస్ బీయింగ్ థ్రెటెన్డ్, యూ హ్యావ్ ఏ హార్డ్ టైమ్ సీయింగ్ బియాండ్ ద పాయింట్ యూ ఆర్ ట్రైయింగ్ టు మేక్. అంటే భయపడినప్పుడు అరే ఎందుకు ఇలా చేసాం, ఇక్కడ వరకు చేసి ఆపేస్తే బాగున్నాయి అని అనిపిస్తుంది చూసారా, అదే కరెక్ట్ పాయింట్ అనమాట. అదే కరెక్ట్ పాయింట్. దానికన్నా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోయినప్పుడే అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా భయపడేటటువంటి సందర్భాలు వచ్చినప్పుడు బియాండ్ ద పాయింట్ యు ఆర్ ట్రైయింగ్ టు మేక్, అంటే మీరు దాన్ని ముందే కాన్వర్సేషన్ లో గమనించగలుగుతున్నారా, లేదా అయిపోయిన తర్వాత తల పట్టుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఓకే, బై పుల్లింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ వాచింగ్ ఫర్ ఫియర్, సార్ యు re-engage your brain and your full vision returns. సో ఏమంటున్నారండి, re-engage your brain and your full vision returns. సో అంటే కాన్వర్సేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు దాన్ని గమనించగలుగుతున్నారా, కాన్వర్సేషన్ మధ్యలో ఉన్నప్పుడే దాన్ని ఆపి మీ బ్రెయిన్ ని రీ-ఎంగేజ్ చేసుకుని మీరు అనుకున్నటువంటి విజన్ వైపు నడవగలుగుతున్నారా అనేది ఇక్కడ మనకి అడుగుతాం. సో డోంట్ లెట్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ లీడ్ యువర్ astray. Let's add a note of caution. When others begin to feel unsafe, they start doing nasty things.
Now since they are feeling unsafe, you should be thinking to yourself. So ఏమన్నారు, డోంట్ లెట్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ లీడ్ యువర్ యాస్ట్రీ. సో మీ యొక్క విజన్ ని ఈ సేఫ్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఆపకుండా చూసుకోండి. లెట్స్ యాడ్ ఏ నోట్ ఆఫ్ ఎ కాషన్. ఫస్ట్ ఒకటి గమనించండి. వెన్ అదర్స్ బిగన్ టు ఫీల్ అన్సేఫ్, అవతల వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నప్పుడు దే స్టార్ట్ డూయింగ్ నాస్టీ థింగ్స్, వాళ్ళు రకరకాల నాస్టీ థింగ్స్ చేస్తూ ఉంటారు. నౌ సిన్స్ దే ఆర్ ఫీలింగ్ అన్సేఫ్, యూ షుడ్ బి థింకింగ్ టు యువర్ సెల్ఫ్. వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, హే దే ఆర్ ఫీలింగ్ అన్సేఫ్, వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నారు, ఐ నీడ్ టు డూ సంథింగ్ మేక్ ఇట్ సేఫర్. అంతే. అంటే వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవడానికి నేను ఏం చేయాలి, ఇది మనం ఆలోచించాలి. దట్స్ వాట్ యూ షుడ్ బి థింకింగ్. అదే మనం ఆలోచించాల్సిన విషయం. అన్ఫార్చునేట్లీ సిన్స్ అదర్స్ ఫీల్ అన్సేఫ్, దే మే బి ట్రైంగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ ఆర్ ఇన్సల్ట్ యూ ఆర్ బౌల్ యూ విత్ దేర్ ఆర్గ్యుమెంట్స్. సో అవతల వ్యక్తి అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నాడు అనుకోండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, ఏ ఇది ఈ మాత్రం నీకు అర్థం కాలేదా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, లేదా జోక్ చేస్తూ ఉంటారు. ఆర్ బౌల్ యూ విత్ దేర్ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ తో మనల్ని ఫన్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకే, సో అది ఇప్పుడు ఎవరైనా మన మీద ఫన్ చేశారనుకోండి, ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అయితే మనం దాన్ని తీసుకోగలుగుతాం నిజంగా, రైట్? తీసుకోలేదు. సో అంటే that was not comfortable for us, right? So this kind of aggressive behavior doesn't exactly bring out the diplomat in you. So atla ganaka cheste ganaka manchi outcome anedi bayatiki raadu. So instead of taking their attack as a sign in the safety is at risk, you take it at its face as an attack. So వాళ్ళు మాట్లాడేటటువంటి కాన్వర్సేషన్ మనకు అర్థం కాకపోతే తర్వాత వాళ్ళు మన మీద జోక్ చేస్తే అది మనం ఎలా తీసుకుంటామంటే ఒక ఆర్గ్యుమెంట్ గా, కానీ ఒక అటాక్, మన మీద ఒక అటాక్ జరుగుతున్నట్టుగా, మన మీద ఒక హ్యూమిలేషన్ జరుగుతున్నట్టుగా మనం ఫీల్ అవుతామా అవుమా? డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేటటువంటి సందర్భాలు ఉంటాయి అవి, రైట్? సో ఐ ఆమ్ సార్ నెక్స్ట్, I am under attack, you think. So then you respond in a kind, or maybe you try to escape. సో నన్ను అటాక్ చేస్తున్నారు వీళ్ళు, నేను ఇక్కడ ఉండటం కన్నా వెళ్ళిపోవడం మంచిది అని అనుకునేటటువంటి విషయం వస్తుంది. ఆర్ మేబీ ఐదర్ యూ వే ఆర్ నాట్ డ్యూయల్ ప్రాసెసింగ్ అండ్ దెన్ పుల్లింగ్ అవుట్ ఎ స్కిల్ టు రీస్టోర్ సేఫ్టీ. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఒకటి ఐదర్ యు ఆర్ నాట్ డ్యూయల్ ప్రాసెసింగ్, రెండు రకాలుగా మాట్లాడేటువంటి సందర్భాలు మన దగ్గర లేనప్పుడు దెన్ పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఎ స్కిల్ టు రీస్టోర్ సేఫ్టీ, అక్కడ నుంచి మనం బయటపడే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. అయితే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, లేదా అక్కడ నుంచి బయటపడాలి. ఇన్స్టెడ్ యు ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాజ్ యూ గెట్ పుల్డ్ ఇన్ టు ద ఫైట్. ఇన్స్టెడ్ యు ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాజ్ యూ గెట్ పుల్డ్ ఇన్ టు ద ఫైట్. ఒక్కొక్కసారి అవతల వ్యక్తి మనల్ని ప్రాబ్లమ్ లోకి లాగడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఈ ఆర్గ్యుమెంట్ లో. ఓకే, యు గెట్ పుల్డ్ ఇన్ టు ద ఫైట్. ఒక్కోసారి దాంట్లో మీరు కూడా భాగం అయిపోయేటటువంటి సందర్భాలు మీకు ఉంటాయి. ఎప్పుడు దాని నుంచి బయటకు వచ్చేటటువంటి స్కిల్ మీ దగ్గర లేకపోతే కనుక. ఓకే, యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో ఇమాజిన్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ వాట్ వీఆర్ సజెస్టింగ్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఆథర్ గారు దీని అన్నిటికీ సొల్యూషన్ చెప్తాం. మేము మీకు ఏం సజెస్ట్ చేస్తున్నాం అంటే అంటున్నారు ఆథర్ గారు ఇక్కడ, వీఆర్ ఆస్కింగ్ యూ టు రీకోడ్ సైలెన్స్ అండ్ వైలెన్స్ యాజ్ అ సైన్స్ దట్ పీపుల్ ఆర్ ఫీలింగ్ అన్సేఫ్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం మాట్లాడుతున్నారంటే ఆథర్ గారు, అవతల వ్యక్తి అన్సేఫ్ గా ఫీల్ అవుతున్నాడంటే అవతల వ్యక్తి సైలెన్స్ లో అయినా ఉన్నాడు, అవతల వ్యక్తి వైలెన్స్ లో ఉన్నాడు. నాకు చెప్పకు, నువ్వు ఏం చెప్తున్నా నేను విన్నావు అని అన్నాడు అనుకోండి, హీస్ ఫీలింగ్ అన్సేఫ్. లేదు మీరు చెప్పింది ఏది కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు, సైలెన్స్ లో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా అవతల వ్యక్తి అన్సేఫ్ లో ఉన్నాడు. ఇది మనం గమనించుకుని మాట్లాడాలి, ఇది మనం గమనించుకుని మాట్లాడాలని చెప్తున్నాను. వీఆర్ ఆస్కింగ్ యూ టు ఫైట్ యువర్ న్యాచురల్ టెండెన్సీ టు రెస్పాండ్ ఇన్ కైండ్. సో నువ్వు ఫస్ట్ నీలో ఉన్నటువంటి సహజతత్వాన్ని నువ్వు గమనించుకోగలగాలి, దాన్ని టు రెస్పాండ్ ఇన్ ఏ కైండ్. అంటే వీఆర్ ఆస్కింగ్ యూ టు ఫైట్ యువర్ న్యాచురల్ టెండెన్సీ. అంటే మనలో ఉన్నటువంటి అవతల వ్యక్తి తను ఫీల్ అయ్యాడు, నువ్వు ఫీల్ అవుతున్నావా అని మనం డైరెక్ట్ గా అడగకూడదు. ఓకే, అడిగితే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ హ్యూమిలేటెడ్ అన్నమాట. ఎందుకంటే అవతల వ్యక్తి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నప్పుడు మనం అవతల వ్యక్తి కంఫర్టబుల్ చేయగలగాలి, రైట్? అది మనకున్నది. వీఆర్ ఆస్కింగ్ యూ టు undo years of practice, maybe even eons of genetic shaping that prod you to take flight or pick a fight and recode the stimulus. ఏమంటున్నారంటే వీఆర్ ఆస్కింగ్ యూ టు undo years of practice. చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత
maybe even eons of genetic shaping that probably take flight or pick a fight when under attack. సో కొన్ని అంటే మీ జెనెటిక్స్ లో కూడా ఉండొచ్చండి. అంటే కొంతమంది చూడండి, ఇది మా తాత పౌరుషం అట్లా చెప్తూ ఉంటారు. మేబీ ఇట్ ఇస్ ఇన్ ద జెనెటిక్స్. ఫ్లైట్ కానీ ఫైట్ కానీ హార్మోన్స్ రిలీజ్ అవడానికి అది మన జెనెటిక్స్ కూడా సంబంధించి ఉంటుందంట. సో దట్ ఈస్ వాట్ ఆథర్స్ ఆర్ సేయింగ్ వెన్ అండర్ అటాక్ అండ్ ద రీకోడ్ ద స్టిమ్యులస్. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండర్ అటాక్ వెళ్ళినప్పుడు పారిపోవటం లేదా అక్కడ నుండి ఆర్గ్యూ చేయటం అనేది ఏ సందర్భాల్లో మనం చేయాలి అనే దాని గురించి కూడా ఇక్కడ ఆథర్ గారు మెన్షన్ చేశారు. దట్స్ ఎ సైన్ దట్ అదర్ పర్సన్ ఫీల్స్ అన్సేఫ్ అండ్ దెన్ వాట్ డూ సంథింగ్ మేక్ ఇట్ సేఫ్. ఏమంటున్నారండి, అట్లా కనుక ఉంటే ఎవరైనా అది ఒక సైన్. ఓకే, మేక్ ఇట్ సేఫ్, దాన్ని మీరు సేఫ్ గా చేయాలి. డూ సంథింగ్ టు మేక్ ఇట్ సేఫ్. మీరు ఏదైనా చేయండి అంతలో ఖచ్చితంగా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం కోసం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ చాప్టర్ వీ విల్ ఎక్స్ప్లోర్ హౌ, అది ఎలా అనేది నెక్స్ట్ చాప్టర్ లో చూద్దామని చెప్తున్నాను. ఫర్ నౌ సింప్లీ లెర్న్ టు లుక్ ఫర్ సేఫ్టీ అండ్ దెన్ బి క్యూరియస్, నాట్ యాంగ్రీ ఆర్ ఫ్రైటెడ్. కానీ ఇప్పుడు ఇటుకి ఏమంటారంటే సింప్లీ లెర్న్ టు లుక్ ఫర్ సేఫ్టీ. ఫస్ట్ సేఫ్టీ కోసం చూడండి, అండ్ దెన్ బి క్యూరియస్, నాట్ యాంగ్రీ ఆర్ ఫ్రిటెడ్. సింపుల్ గా ఏమిటండి, ఇంతసేపు మనం చదువుకున్నది ఒకే ఒక్క 2 నిమిషాలు చెప్తారు. మీరు అవతల వ్యక్తి కంఫర్టబుల్ గా ఉన్నాడా లేదా అనేటటువంటి విషయాన్ని చూసి మీరు మాట్లాడాలి. ఒకవేళ అవతల వ్యక్తి కంఫర్టబుల్ గా లేకపోతే మీరు మాట్లాడేటటువంటి అప్పటి వరకు మాటలని ఆపి అవతల వ్యక్తిని కంఫర్టబుల్ చేసి తర్వాత మీరు చెప్పాలనుకున్నటువంటి విజన్ మీదకి మీరు వెళ్ళగలగాలి. ఓకే, ఆర్ ఎల్స్ అవతల వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడంటే అవతల వ్యక్తి మీద అటాక్ జరుగుతున్నట్టుగా, హ్యూమిలేషన్ జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతాడు. సో దాన్ని బట్టి ఆథర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు మాట్లాడే ముందు ఆచితూచి అట్లా అవతల వ్యక్తిని కంఫర్ట్ అయ్యే విధంగా చేసి మీరు అనుకున్నటువంటి విజన్ అవతల వ్యక్తికి చెప్పండి అని చెప్పారన్న. ఓకేనా? సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే. సో థ్యాంక్ యూ సార్. అవుట్ టు యూ సార్. థ్యాంక్ యూ మనకండి గారు. థ్యాంక్ యూ. క్రూషియల్ కాన్వర్సేషన్ చాలా ఖచ్చితంగా ఎదురవుతున్న అనుభవాలను మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం. ఇంకా ఆల్రెడీ మనం క్రూషియల్ కాన్వర్సేషన్ లో చాలా చోట్ల మనం పార్టిసిపేట్ చేసి ఉంటాం. దాని గురించి చెప్తూ వాచ్ ఫర్ కండిషన్స్, ఖచ్చితంగా చుట్టూ ఉన్నటువంటి ఆ కండిషన్ ఎలా ఉంది, ఆ యొక్క వాతావరణం, క్రూషియల్ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క వాతావరణాన్ని మీరు ఒకసారి వాచ్ చేస్తూ వెళ్ళాలి. అంటే ఇద్దరి మధ్య ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరికి కోపం ఎక్కువ ఉన్నది అనుకోండి, అది చాలా ప్రమాదకరం. ఆ క్రూషియల్ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు వారి మధ్య జరుగుతున్నటువంటి కోపం వలన ఏం జరుగుతుందంటే అది కరెక్ట్ కాన్వర్సేషన్ అనేది జరగదు. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ ఒక చేపల వేటకు వెళ్ళినప్పుడు ఒక చేపని గాలంతో పట్టుకున్నప్పుడు కూడా ఆ చేప ఎర ఏదైతే దాన్ని తీసి కిందకి వెళ్తున్నప్పుడు చేప అదే టైంలో ఆ గాలం పైకి లాగితే చేప పైకి వస్తుంది. అంటే ఇద్దరి మధ్య కూడా కరెక్ట్ గా జరగాలంటే దాని ఒక సిచ్యువేషన్ ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ అంటే ఏం జరుగుతుంది, ఇద్దరు కూడా బలంగానే ఆ క్రూషియల్ కాన్వర్సేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇద్దరికి కోపం ఎక్కువ ఉన్నప్పుడు వారిని మనం చూస్తే కనుక ఫింగర్ పెట్టి చూపిస్తారు, విపరీతమైన బ్రీతింగ్ వచ్చేస్తుంటది, మాట కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కట్ అవుతుంటది, అంటే సరిగా రాదనమాట. అంటే ఈ క్రూషియల్ కాన్వర్సేషన్ లో ఈ కండిషన్ ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరం. అక్కడ మనం చూసుకుంటే క్రూషియల్ కాన్వర్సేషన్ అది గమనించాలని చెప్తున్నారు. ఇక్కడ అది గమనించి మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని ఒక ఫోకస్ వెళ్ళినప్పుడు మాత్రం క్రూషియల్ కాన్వర్సేషన్ క్లోజ్ అవుతుంది, లేదంటే అది ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా. అది ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం వాచ్ ఫర్ కండిషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. ఇంకా చూసుకుంటే లెర్న్ టు స్పాట్ క్రూషియల్ కాన్వర్సేషన్. ఆ స్పాట్ కూడా మనం గమనించగలగాలి. అంటే ప్రతిసారి కూడా మనం ఎప్పుడు కూడా క్రూషియల్ కాన్వర్సేషన్ లో మన యొక్క మైండ్ ని మనం ఇరుకులో ఉంచుకోవాలి. అంటే మనం ఏదైతే టాపిక్ మనం మాట్లాడుతున్నామో ఆ టాపిక్ ఎప్పుడు కూడా మన మైండ్ లో ఉండాలి. అది దానికి సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావనలోకి వెళ్ళాలి తప్ప ఇన్ కేసు ఒకవేళ ఆ క్రూషియల్ కాన్వర్సేషన్ లో కనుక టఫ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా అక్కడ అవతల వ్యక్తులు మనం గమనిస్తే కనుక ఫిజికల్ సిక్నెస్ మనకు కనబడుతుంది, సైన్స్ కనిపిస్తుంది. అతను కళ్ళు ఎగరేయడం, కనుబొమ్మలు, లేదంటే ఆ ఫిజికల్ గా కూర్చున్నప్పుడు అట్మాస్ఫియర్ మారటం, అతను మాట్లాడుతున్న విధానంలో చేంజ్ కావటం, ఇవన్నీ మనకి అంటే
స్టమక్ టైట్ అవుతుందంట, ఐసల గటర్ డ్రై అవుతుంటాయి. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క సైన్స్ అన్ని కూడా మనం గమనించాలని చెప్పేసి మనం చెప్తారు. అంటే అక్కడ అతని యొక్క ఎమోషన్ మనం గమనించాలి. క్రూషియల్ కనెక్షన్ ప్రక్కదారి పడుతుంది అనుకోండి, మనం అనుకున్న సబ్జెక్ట్ మనకి అక్కడ జరగట్లేదు అనుకోండి, ఇవన్నీ కూడా మనకు ఎదురవుతుంటాయి. కానీ ఈ యొక్క ఎమోషన్స్ మనం గమనించినప్పుడు ఖచ్చితంగా స్కేర్డ్ అవుట్, యాంగ్రీ, అతను కోపం వస్తుంటది, అతను హట్ అవుతుంటాడు. హట్ అయితే కానీ అతని యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుంది, ఇక్కడ ఇంకా చూసుకుంటే ఒకసారి క్రూషియల్ గా అవుట్ ఆఫ్ బాడీ అతను అధీనంలో ఉండదు, తప్పిపోతుంది, అది తప్పుతుంది అన్నమాట. అక్కడ ఆ టైంలో అతను ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ మీరు ఆ స్పాట్ మీరు గమనించండి. క్రూషియల్ కనెక్షన్ లో ఆ స్పాట్ మీరు గమనించిన తర్వాత మీరు అక్కడ పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ గా ఉండదు. లేదంటే దాన్ని జాగ్రత్తగా అతను ఎరుకులోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడటం అనేది మనం ఎరుకులో ఉండాలి, మన యొక్క మైండ్ అనేది ఎరుకులో ఉండాలి. కాబట్టి అక్కడ మీరు ఆ స్పాట్ ని గమనించి మాత్రం మీరు మాట్లాడండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఆదర్ గారు. చూసుకుంటే లెర్న్ టు లుక్ ఫర్ సేఫ్టీ ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి అక్కడ అటెన్షన్ పే చేయాలి. ఆ క్రూషియల్ కన్వర్సేషన్ లో మనం ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తూ మాట్లాడాలి. అటెన్షన్ పే చేయలేదండి కంటెంట్ మీద, మనం కూడా ఏమవుతుంది, మనం కూడా అవుట్ ఆఫ్ బాడీలోకి వెళ్ళిపోతాం. అప్పుడు చాలా ప్రమాదకరం. కాబట్టి ఎప్పుడు కూడా మనం అటెన్షన్ పే చేయాలి కంటెంట్ మీద అటెన్షన్ పే చేస్తే మనం మంచిగా మాట్లాడేవారు. ఆ సేఫ్టీ గురించి మనం సేఫ్టీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కన్నేసి ఉంచుతారని చెప్తున్నారు ఇవాళ. అంటే అతను ఎరుకులో ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఒక సేఫ్టీ మీద, అంటే క్రూషియల్ కన్వర్సేషన్ ప్రక్కదారికి వెళ్లకుండా అక్కడ దాన్ని అతను హోల్డ్ చేస్తుంటాడు అనమాట. కాబట్టి అతను దాని మీద ఒక కన్నేసి ఉంచుతారని చెప్పి ఒక సేఫ్టీ మీద, అంటే క్రూషియల్ కన్వర్సేషన్ వేరే రూట్ లో వెళ్లకుండా అతను అది కరెక్ట్ గా జరిగేటట్టుగా అతను ఉండడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి మాట్లాడుతారు. అంటే బాడీ ఒకసారి ఆ ఫియర్ లోనైనా లేదంటే హట్ అయినా అది ఎలా ఉంటుంది, మనకి ఒకసారి ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోతాం. అయితే అక్కడ నిలబడి మాట్లాడతాం, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మనం ట్రై చేస్తుంటాం అన్నమాట. ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనకి ఇదేం చెప్తానంటే థింక్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురవుతున్నా ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైనట్లే, లేదా అంత ముందు ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక ఆ యొక్క క్రూషియల్ గా ఏ విధంగా హోల్డ్ చేసే విషయం మనకు అర్థమవుతుంటుంది. అంటే ఇటువంటి టైంలో అంటే ఇక్కడ క్రూషియల్ కన్వర్సేషన్ కనుక అన్సేఫ్ లోకి వెళ్ళినప్పుడు లేదా సేఫ్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు క్రూషియల్ కన్వర్సేషన్ షేప్ లో ఉన్నది, ఒకవేళ మనకి క్రూషియల్ కన్వర్సేషన్ షేప్ లో లేదనుకోండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, మనం అది మనకు అవసరం లేదు. ఫీడ్బ్యాక్ అనేది అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది కాబట్టి ఇఫ్ యూ డోంట్ ఫీల్ షేప్ యూ కాంట్ టేక్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మనం ఫీడ్బ్యాక్ అనేది అక్కడ మనకు ఉపయోగకరంగా లేదు. క్రూషియల్ కన్వర్సేషన్ షేప్ లో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటే కానీ రేపు మళ్ళీ మనకి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఎవరితో మనం క్రూషియల్ కన్వర్సేషన్ పార్టిసిపేట్ చేయడం ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్షేప్ లో ఉన్నప్పుడు ఆ యొక్క ఫీడ్బ్యాక్ మనకు అవసరం లేదు. కానీ మనం చూసి దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకి లేదని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూసుకుంటే కానీ అవతలకి ఏం చేస్తా, ఒకవేళ క్రూషియల్ కన్వర్సేషన్ సరిగ్గా లేనప్పుడు ఏం చేస్తాం, మనం అతను చేసినటువంటి అతను చేసే కామెంట్స్ కూడా మనం సస్పెక్ట్ చేస్తుంటాం, ఇది నిజమేనా కాదా, ఇతను చెప్తున్నది వాస్తవమేనా అన్నట్టుగా మనం ఏం చేస్తాం, మనం సస్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ క్రూషియల్ కన్వర్సేషన్ లో కరెక్ట్ గా అది జరగకపోతే కనుక. ఇక్కడ మనం మాట్లాడినటువంటి మాట ఎప్పుడు కూడా మనకి డేంజర్ లోకి వెళితే కనుక ఖచ్చితంగా ఏం చెప్తానంటే రీ ఎంగేజ్ యువర్ బ్రెయిన్ అని చెప్తారు ఇక్కడ. ఒకవేళ ఇన్ కేసు మనము ఎంతసేపు గా మనం ఉంచాలి క్రూషియల్ కన్వర్సేషన్ అనుకున్నా కానీ ఇన్ కేసు ఒక్కొక్కసారి అది ఒక డేంజర్ లోకి వెళ్తే కనుక మాట ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే రీ ఎంగేజ్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్ ఒకసారి మనం ఎప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం సరి చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మనం కరెక్ట్ వేలో ఉంచుకోవడం మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా మన కాన్వర్సేషన్ కరెక్ట్ గా మనం ఉన్నదల్లే చూసుకోవడం. అంటే కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత మన యొక్క బ్రెయిన్ ని రీఎంగేజ్ చేసుకుంటున్నామా, లేదంటే కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు కూడా మనం బ్రెయిన్ ని రీఎంగేజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనం రీఎంగేజ్ చేసుకుంటూ ఉపయోగపడుతుందో అక్కడ మన యొక్క బ్రెయిన్ మనం రీఎంగేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి క్రూషియల్ కన్వర్సేషన్ అనేది కరెక్ట్ వేలోనే వెళ్ళగలుగుతుంది అన్నమాట. కానీ ఇది మనం చూసుకుంటూ ఉండాలి. ఇది చూసుకుంటే ఇక్కడ మనకి అవతల వ్యక్తి ఒకసారి అన్సేఫ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, అతను నవ్వుతుంటాడు మనం చూసి, లేదంటే మనల్ని సేఫ్ లో లేకుండా మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అంటే అతను డిపెండ్ చేసుకోవడానికి ఖచ్చితంగా అతను ట్రై చేస్తుంటాడు. అలాంటి సమయంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి అటాక్ చేస్తున్నారనే విషయం మనకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మనం మాట్లాడిన మాటలు ఎక్కడో పొరపాటు జరిగింది, ఖచ్చితంగా అతను నవ్వుతున్నాడు, అతను మరి మన మీద అటాక్ చేయబోతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క బ్రెయిన్ మనం ఒకసారి రీఎంగేజ్ చేసుకోవడము, లేదంటే న్యాచురల్ గానే మనం ఏం చేయాలంటే
అతను తన షేప్ లో ఉన్నాడంటే అతను మనం సరి చేయడానికి ట్రై చేయాలి. అంటే సరి చేయడం అంటే షేప్ లోకి తీసుకురావడం, అతను మేక్ ఇట్ షేప్ అన్నాడు మనం. ఖచ్చితంగా మనం ఆ పర్సన్ మనం షేప్ లోకి తీసుకురాగలి. లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ క్రూషియల్ కన్వర్సేషన్ అనేది కరెక్ట్. అంటే ఒకసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఇన్ కేసు పొరపాటున సైడ్ లోకి వెళ్ళినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే మన యొక్క బ్రెయిన్ ని రీఎంగేజ్ చేసుకోవాలి. ఆ పర్సన్ కూడా మనం ఏదైతే మాట్లాడాలి కూడా కంటెంట్ దగ్గర తీసుకురాగలగాలి. అంటే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. టాపిక్ డైవర్ట్ అయిందంటే కనుక అతను రకరకాలుగా బిహేవ్ చేయొచ్చు. కానీ అలా బిహేవ్ చేయకుండా మనం ఏం చేయాలి, అతన్ని మనం అతని షేప్ లో తీసుకురావాలి. జరుగుతున్న అసలు మనం మాట్లాడుతున్న కంటెంట్ ఏమిటనే విషయం అతను అర్థమయ్యే రీతిలో మనం అతను అక్కడ తీసుకురాగలిగితే కనుక అది మనకి ఎలా ఉంటుందంటే అది నేచురల్ టెండెన్సీతో వెళ్తుంది, మనం ఉన్న సిచ్యువేషన్ లో వెళ్తుంది. ఇక్కడ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఒకసారి జెనెటిక్ ప్రాబ్లం కూడా వచ్చే, ఒకసారి జెనెటిక్ దాన్ని కూడా టచ్ చేస్తున్నారు ఇక్కడ. ఒకసారి జెనెటిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తి కూడా సడన్ గా అతను బిహేవియర్ మారిపోతుంటది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది కరెక్ట్ వేలో ఉన్నదా లేదా అంటే మన నేచురల్ గా మన యొక్క బ్రెయిన్ ఉన్నటువంటి విధానాన్ని బట్టే ఈ యొక్క పురుషుల అనేది కరెక్ట్ గా జరుగుతుంది. లేకపోతే కానీ అన్సేఫ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా అటాక్స్ జరుగుతాయి. అక్కడ మనం ఏం చేయలేం కాబట్టి. కాబట్టి ఎప్పుడు కూడా పర్సన్ మనం సేఫ్ లో తీసుకురావడానికి మనం ట్రై చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా చూసుకుంటే మన క్రూషియల్ కన్వర్సేషన్ లో అతను పర్సన్ అనే అతను షేప్ లో ఉంటే కనుక అతను కంట్రోల్ గానే అతను మాట్లాడగలుగుతాడు. మనం కూడా ఆ కంటెంట్ వైపు మనం మాట్లాడడం జరుగుతుంది. ఈ రెండు కరెక్ట్ ఎప్పుడైతే జరిగిందో క్రూషియల్ కన్వర్సేషన్ కరెక్ట్ ఉంటుందండి. ఈరోజు మనం చాలా అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఒకసారి మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క డిస్కషన్ అంతా కూడా మనకి ఎదురవుతున్నటువంటి క్రూషియల్ కన్వర్సేషన్ లో ఎక్కడ మనం సేఫ్ గా ఉండాలి, ఒక ఇన్కేస్ అవతల వ్యక్తి అన్సేఫ్ లోకి వెళ్ళిపోతే కనుక మన కంటెంట్ వైపు ఏ విధంగా మనం అతను తీసుకురావగలగాలి, అప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనకి చాలా కళ్ళకట్టినట్టుగా చాలా క్లియర్ గా ఇక్కడ మనకి ఆధార్ గారు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. అవుట్ అడిగారు.